ప్రధాని మోదీ కాసేపట్లో ఏపీలో పర్యటించనున్నారు. అనకాపల్లితో పాటు రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రాజమండ్రి సభకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి హాజరవుతారు. రాజమండ్రి సభ తర్వాత ప్రధాని మోదీ అనకాపల్లి బయలుదేరతారు. అనకాపల్లిలో ప్రధాని సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత అత్యధికంగా నమోదు అవుతూ ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాని సభకి భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. రైట్, ఏపీలో ప్రధాని టూర్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే సభకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనే అంశాలకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అంజిబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అంజిబాబు, గుడ్ ఈవినింగ్ గాయత్రి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇలాగా జనసేన పార్టీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ ముగ్గురు కూడా ఈ యొక్క వేమగిరి సభా వేదికగా ఎన్నికల సంఘారావు పూరించడానికి రావడం చూసాం. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రధానమంత్రి సభను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రధాని సభకి ప్రధాని డయాస్తో పాటు ఈ యొక్క సభా వేదిక వద్ద కూడా భారీగా షెడ్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అలాగే వచ్చిన ఈ యొక్క అతిథుల కోసమే కాకుండా కార్యకర్తలు, నాయకులు అందరి కోసం కూడా ఏసీ కూలర్లు అవి ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్క చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ సభను దృష్టిలో ఉంచుకొని భారీ స్థాయిలో ఈ మార్వాడీస్, ఇక్కడికి గుజరాతీలు, మార్వాడీలు కూడా తమ ఈ యొక్క వేషధారణలో, ఇక్కడ సాంప్రదాయ వేషధారణలో మోడీకి స్వాగతం పలికేందుకు డయాస్ వద్దకు చేరుకున్నారని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రధాన సభని దృష్టిలో ఉంచుకొని భారీ పోలీసు బందోబస్తుతో పాటు ఎక్కడికక్కడ వాహనాలని నిలిపివేయడం కూడా మనం చూడవచ్చు. మరో పక్కన చూస్తే కనుక ఈ యొక్క ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన కార్యకర్తలకి అసౌకర్యం కలగకుండా మజ్జిగ, మంచినీళ్ళ ప్యాకెట్లు, అలాగే ఏసీ కూలర్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. గాయత్రి, రైట్. అంజిబాబు, సభకి ఎవరెవరు హాజరు కాబోతున్నారు, అలాగే మరొక సభలో కూడా ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడికి ఎవరు హాజరు కాబోతున్నారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈ యొక్క రాజమండ్రి సభకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరితో పాటు అలాగే అనపర్తి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే రాజానగరం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, అలాగే మిగిలిన 7 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు కూడా మరి కొద్దిసేపట్లో అక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే రాజమండ్రి పార్లమెంటు పరిధితో పాటు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న మిగిలిన పార్లమెంటు పరిధిలో అభ్యర్థులు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగా అనుకున్నట్టుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చంద్రబాబు అనకాపల్లి సభలో పాల్గొనేందుకు అంటే ప్రధాని వెళ్ళే విమానాలు, ప్రత్యేక విమానాల్లో వేరే విమానాలు ఏవి కూడా ఆకాశ మార్గాల్లో తిరగకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క చంద్రబాబు నాయుడు అనకాపల్లి సభలో పాల్గొనే అవకాశం ఉంది. అందువల్ల రాజమండ్రిలో ఆయన బదులు ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు ఈ యొక్క ఎన్నికల శంఖారావం పూరిస్తారని చెప్పవచ్చు. గాయత్రి, రైట్. అంజిబాబు, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ సమయంలో సంపూర్ణ మద్దతు బీజేపీ ఇవ్వలేదు అంటూ కూడా నెగిటివ్ కమెంట్స్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి సభకు సంబంధించి ఆయన ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది? అదే ఉమ్మడి మేనిఫెస్టో మీద క్లియర్ కట్గా మోడీ ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు రకరకాలుగా ఉమ్మడి మేనిఫెస్టో మీద భారతీయ జనతా పార్టీకి ఏ విధమైన నమ్మకం లేదని
ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా, అసత్య ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఉమ్మడి సభలో పాల్గొన్నారు అంటే ఆ మేనిఫెస్టోకి కూడా మోడీ ఆమోద ముద్ర వేసినట్టుగానే చెప్తున్నారు. మరో పక్కనే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క అమిత్ షాతో పాటు చంద్రబాబు నాయుడు కూడా పలు సభల్లో పాల్గొంటూ ఉండడంతో ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా ఆయన ఈరోజు ఆ మేనిఫెస్టోనే బీజేపీ కూడా ఫాలో అవుతుందని చెప్పి స్పష్టమైన ప్రకటన